వెల్కమ్ టు గౌరీ టిప్స్ ఛానల్. ఈరోజు మీకోసం నేను ఒక కొత్త టిప్ మీ ముందుకు తీసుకువచ్చాను. అదేమిటంటే చాలామంది బీటెక్లో జాయిన్ అవుతారు. అందరికీ తెలిసింది ఈసీఈ, సిఎస్సి, సివిల్, మెకానికల్ ఇవి మాత్రమే. కానీ మీకు తెలియని చాలా బ్రాంచెస్ ఉన్నాయి. అవి ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. మొత్తం 58 బ్రాంచెస్ నేను ప్రతి ఒక్కటి మీకోసం మీ ముందుకు తీసుకువచ్చాను. అయితే ఫస్ట్ నుంచి మొదలు పెట్టేద్దాం. ఫస్ట్గా మనం చూసుకున్నట్టయితే బీటెక్ కోర్సులో కంప్లీట్ లిస్ట్ ఆఫ్ ఆల్ బ్రాంచెస్ మీకోసం తీసుకువచ్చానమాట. మెయిన్గా కోర్ అంటే ట్రెడిషనల్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ మెయిన్గా ఏముంటాయో చూద్దాం. ఇది అందరికీ తెలిసినవే, తెలియని కూడా ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ మొత్తం డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరూ సాఫ్ట్వేర్కి వెళ్ళాలి అని గోల్ పెట్టుకున్న వాళ్ళందరూ మొదట చూస్ చేసుకునేది సిఎస్సి బ్రాంచ్. మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ టాప్ మోస్ట్లో ఉంది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. తర్వాత సెకండ్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, దాన్ని ఈసీఈ అని పిలుస్తారు. అలాగే థర్డ్ వన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, దాన్ని త్రిబులీగా మనం పిలుస్తాం. ఫోర్త్ వన్ మెకానికల్ ఇంజనీరింగ్, దాన్ని ఎంఈగా మనం డినోట్ చేస్తాం అనమాట, అలా నియమిస్తారు. తర్వాత ఫిఫ్త్ వన్ చూస్తే సివిల్ ఇంజనీరింగ్, సిఈగా పిలుస్తారు. ఇవి మోస్ట్గా అందరికీ తెలిసిన విషయాలు. ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో ఉంటాయి. ఆటానమస్లో కానివ్వండి, నార్మల్ కాలేజీలో కానివ్వండి, త్రిబుల్ ఐటీస్, ఐఐటీస్, ఎన్ఐటీస్ ఎక్కడ చూసుకున్నా ఖచ్చితంగా ఇవి అన్నీ ఉంటాయి అన్నమాట. ఈ 5 లేకుండా ఏ కాలేజీ ఉండదు. చాలామంది ఇంటర్ అయిపోయిన తర్వాత, పాస్ అయిన తర్వాత ఏది జాయిన్ అవ్వాలి, ఏది చూసుకోవాలో తెలియదు. ఫ్రెండ్స్ చెప్పారు, ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారు, రిలేటివ్స్ సాఫ్ట్వేర్ బాగుంది, ఐటీలో శాలరీ బాగుంది, అందరు సిఎస్సి జాయిన్ అవుతున్నారు, మనం సిఎస్సి జాయిన్ అవుదాం అని చాలామంది చూసి అవతల వాళ్ళని చూసి జాయిన్ అవుతారు. కానీ వాళ్ళకి ప్యాషన్ లేకుండా, వాళ్ళకి ఇష్టం లేకుండా జాయిన్ అవుతారు. కానీ మీరు అలా చేయొద్దు. మీకు ఏది ఇష్టమో, ఏది నచ్చిందో, ఏ బ్రాంచ్ బాగుందో, నేను మొత్తం 58 బ్రాంచెస్ మీ ముందుకు తీసుకొచ్చాను. కాబట్టి మీకు నచ్చిన బ్రాంచ్, మీకు ఇష్టం ఉన్న బ్రాంచ్ మీరు చూస్ చేసుకోండి. ఇక్కడ మెయిన్గా అందరు చూసుకునేది కంప్యూటర్ సైన్స్. ఇది మ్యాక్సిమం నా వైపు నుంచి ఏం ఆప్షన్ అంటే మ్యాక్సిమం గర్ల్స్ అందరు సిఎస్సి చూసుకుంటారు. అది చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే సిక్స్త్ వన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సెవెంత్ వన్ కెమికల్ ఇంజనీరింగ్, తర్వాత ఎయిత్ వన్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్, నైన్త్ వన్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్. ఇవి కూడా పార్ట్ ఆఫ్ బీటెక్ బ్రాంచెస్ అనమాట. ఇంకా వీటిలో చాలా రకాలు ఉంటాయి. మీకు వీటి గురించి ఇంకా డెప్త్గా తెలుసుకోవాలని ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, దేని గురించి కావాలో. దాని గురించి నేను పూర్తిగా మీకు ఒక వీడియో చేసి పెడతాను మీకోసం. ఇంకా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే అందరికీ తెలిసిందే ఐటీ. చాలా మందికి తెలియనిది ఏంటి కెమికల్ ఇంజనీరింగ్, కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ కూడా అందరికి తెలియదు మ్యాక్సిమం. తర్వాత ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీర్, అది చాలా మందికి తెలియదు. తర్వాత దీంట్లో ఇంకొన్ని అనమాట ఎమర్జింగ్ మోడర్న్ టెక్నాలజీ బ్రాంచెస్ అనమాట. 10th మనం చూసుకున్నట్లయితే ఏఐ అండ్ ఎంఎల్, అందరికి తెలిసింది. ఇప్పుడు సిఎస్సిలో ఒక సబ్ బ్రాంచ్ అనమాట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. 11th వన్ డేటా సైన్స్ అండ్ ఇంజనీరింగ్. 12th సైబర్ సెక్యూరిటీ. తర్వాత 13 ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఐఓటీ. 4th వన్ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్. 5th వన్ క్లౌడ్ కంప్యూటింగ్. ఇలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అనమాట. మోస్ట్ ఆఫ్ ది ఇప్పుడు ట్రెండింగ్ గా ఉన్న టెక్నాలజీ ఏంటంటే ఏఐ అండ్ ఎంఎల్ అండ్ సైబర్ సెక్యూరిటీలో లాట్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీలు ఉన్నాయి. శాలరీ చాలా స్టార్టింగ్ మ్యాక్సిమం 12 LAP ఇస్తున్నారు పర్ యానం ఫ్రెషర్స్కి. మనం సైబర్ సెక్యూరిటీని కూడా చూసుకున్నట్లయితే ఫ్యూచర్ చాలా బాగుంది. ఐఓటీ కూడా అలాగే ఉంది. రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ కూడా సేమ్ అలాగే ఉంది. క్లౌడ్ కంప్యూటింగ్ కూడా చాలా మంది ఇప్పుడున్న ఐటీ సెక్టార్లో, సాఫ్ట్వేర్ కంపెనీల్లో క్లౌడ్ కంప్యూటింగ్ చాలా ముఖ్యం. ఇంకా చూసుకున్నట్లయితే 16th అగ్మెంటెడ్ రియాలిటీ అంటే ఏఆర్, వర్చువల్ రియాలిటీ అండ్ విఆర్. 7th వన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. 8th వన్ డెవాప్స్ ఇంజనీరింగ్. 19th వన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. సపరేట్ ఇన్ దిస్ సమ్ కాలేజెస్లో ఏంటంటే సపరేట్గా ఉంటుంది, లేదంటే మనం చూసుకొని మనకు నచ్చిన ప్లేడ్. ఇంకొకటి అనమాట సిఎస్సిలో మనం చూసుకున్నట్లయితే 21 మెకాట్రానిక్స్ ఇంజనీరింగ్, అది ఒక ఇంజనీరింగ్ అనమాట. తర్వాత ఇంజనీరింగ్ ఫిజిక్స్ 21. 22 చూసుకుంటే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్.
23 చూసుకున్నట్లయితే బయోమెడికల్ ఇంజనీరింగ్, 24 చూసుకున్నట్లయితే బయోటెక్నాలజీ ఇంజనీరింగ్, 25th ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్. ఇవి చాలా మంది తెలియదు అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఇంకా బయోటెక్నాలజీ ఇంజనీరింగ్ అనేది చాలా మంది చాలా రేర్గా తీసుకుంటారు, అంటే ఇంట్రెస్ట్ మీద వాళ్ళకి నచ్చినట్లయితే జాయిన్ అవుతారు. తర్వాత ఇంజనీరింగ్ ఫిజిక్స్, ఇది చాలా మందికి తెలియదు అనమాట. ఇలాంటి చాలా రకాలైన మొత్తం 58 రకాల బ్రాంచెస్ బీటెక్లో ఉన్నాయి. చాలా మంది తెలియదు. అందరూ సిఎస్సి, ఈసీఈ, మెకానికల్, సివిల్, ఐటీ మ్యాక్సిమం అందరికీ తెలిసింది ఇవే. ఇలాంటి కొత్తవి కూడా ఉన్నాయి. నచ్చిన వాళ్ళు వాళ్ళకి నచ్చిన ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో జాయిన్ అవ్వచ్చు. ఇలా చాలా చాలా ఉన్నాయి. చాలామంది ఏంటి బీటెక్ ఇంటర్ అయిపోగానే ఎంసెట్లో ర్యాంక్ వస్తే చూసుకొని ఇటు వచ్చేస్తారనమాట. చాలామందికి తెలీదు ఎన్ని ఆపర్చునిటీలు ఉన్నాయి ఏంటి, ఫ్రెండ్స్ చెప్పారు సిఎస్సి బాగుంది అని అలా వచ్చేస్తాయి. కానీ ఇలాంటి చాలా ఉన్నాయి. మీకు నచ్చిన మీకు ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో మీ మైండ్కి ఏదైతే హ్యాపీనెస్ ఇస్తుందో దాంట్లో జాయిన్ అయితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, మీకు హ్యాపీగా ఉంటుంది. అలాగే ఇలాంటి కొత్త విషయాలు ఎన్ని రకాలు ఉన్నాయి అని మీరు తెలుసుకున్నట్లయితే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇలాంటి చాలా రకాలు ఉన్నాయన్నమాట. ఇంకా బయోకెమికల్ ఇంజనీరింగ్ అలా అవి కూడా ఉన్నాయన్నమాట. ఇంకా డిఫరెంట్గా ఇక్కడ బయోమెడికల్ ఇంజనీరింగ్ ఉంది, అది ఇంకోటి అనమాట. ఇలా బీటెక్లోనే సబ్ బ్రాంచెస్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా సిఎస్సిలోనే సబ్ బ్రాంచెస్ వచ్చాయి. ఎలా ఏఐ, ఎంఎల్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, ఇలా డిఫరెంట్గా చాలామంది అలా తీసుకున్నారు. ఇవి వేరే బ్రాంచెస్ అనమాట, డిఫరెంట్గా. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఎలాంటివి ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ ఒకటి, ఇది డిఫరెంట్ అనమాట. ఇంకా డైరెక్ట్ మొత్తం ఎన్విరాన్మెంట్ గురించి 4 years మనం నేర్చుకోవడం జరుగుతుంది. 26 పెట్రోలియం ఇంజనీరింగ్, 27 పెట్రోకెమికల్ ఇంజనీరింగ్, 28 అగ్రికల్చర్ ఇంజనీరింగ్, 29 ఫుడ్ టెక్నాలజీ లేదంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఇంజనీరింగ్, 30 టెక్స్టైల్ ఇంజనీరింగ్. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంజనీరింగ్స్ ఉన్నాయి. దాంట్లో బ్రాంచెస్ అనమాట ఇవి. సిఎస్సి లాగా, ఈసీ లాగా, అండ్ ఐటీ లాగా, సివిల్ లాగా, ఇవి కూడా ఒక బ్రాంచెస్ అనమాట. మ్యాక్సిమం స్టూడెంట్స్ ఎప్పుడు ఇలాంటి వాటిలో జాయిన్ అవ్వరండి, చాలా రేర్. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రమే జాయిన్ అవుతారు. తర్వాత 31 మనం చూసుకున్నట్లయితే మైనింగ్ ఇంజనీరింగ్, 32 మెటాలజికల్ ఇంజనీరింగ్, 33 సెరామిక్ ఇంజనీరింగ్. ఇవి కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంజనీరింగ్. 34 అనేది మ్యారిన్ ఇంజనీరింగ్, 35 నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ ఓషన్ ఇంజనీరింగ్, 36 ఏరోస్పేస్ ఇంజనీరింగ్, 37 ఆటోమొబైల్ ఇంజనీరింగ్, 38 రైల్వే ఇంజనీరింగ్, 39 ప్లాస్టిక్ ఇంజనీరింగ్, 40 లెదర్ టెక్నాలజీ. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంజనీరింగ్స్ ఉన్నాయండి. మ్యాక్సిమం వీటిలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చాలామంది తెలుసునేది, రాకెట్స్ గురించి ఇలా పరిశోధన, వాటి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉంటుంది. అది కూడా ఏరోస్పేస్ గురించి రీసెర్చ్ చేయడం, దాని గురించి అలా ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో మీరు జాయిన్ అవ్వచ్చు. తర్వాత మనం చూసుకున్నట్లయితే మేనేజ్మెంట్ ఆర్ ఇండస్ట్రియల్ ఓరియంట్ టెక్ కోర్సెస్ అండి. 41 ఇంజనీరింగ్ మేనేజ్మెంట్, 42 ప్రొడక్షన్ ఇంజనీరింగ్, 43 కన్స్ట్రక్షన్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, 44 సప్లై చైన్ అండ్ లాజిస్టిక్ ఇంజనీరింగ్. ఇలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి. వీటిలో కూడా మీరు ఎప్పుడు మీకు తెలియనట్లయితే మీరు ఒకసారి కామెంట్ చేయండి. ఎప్పుడైనా విన్నారా, వినలేదా, మీకు తెలుసా లేదా, తెలిసినట్టయితే తెలుసని ఎస్ అని, తెలియకపోతే నో అని మీకు కామెంట్ చేయండి లింక్ కామెంట్ బాక్స్లో. నేను తెలుసుకుంటాను ఎంతమందికి తెలుసు నేను పోస్ట్ చేసినట్టు వీడియో ఎంతమందికి తెలీదు అని. తర్వాత సైన్స్ బేస్డ్ ఆర్ డ్యూయల్ ఇంజనీరింగ్ కోర్సెస్ అండి. ఇది 45 మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, 46 అప్లైడ్ ఫిజిక్స్, 47 అప్లైడ్ మ్యాథమెటిక్స్, 48 కాంపిటేషనల్ ఇంజనీరింగ్, 49 బయోఇన్ఫర్మేటిక్స్. ఇలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి. ఇంకా చాలామందికి ఇవి చాలామంది తెలియవు. ఎందుకంటే అందరూ నార్మల్గా అందరూ తెలిసిందే జాయిన్ అయిపోతారు. 4 years రియలైజ్ అవుతారు ఎందుకు జాయిన్ అయ్యాము, ఎందుకు చదివాము, అయ్యో నేను తీసుకోకుండా ఉంటే బాగుండేది, ఇంకా ఏదైనా నా ఇంట్రెస్ట్ వేరుగా ఉంది. ఇలా ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. మీ ఇంట్రెస్ట్ని బట్టి మీకు ఏది ఇష్టమో దాంట్లోనే జాయిన్ అవ్వండి. మీకు నచ్చిన దాంట్లోనే జాయిన్ అవ్వి మీకు ఇంట్రెస్ట్ ఉన్నదే చెయ్యండి. అంతేగాని ఫోర్స్గా దేంట్లో జాయిన్ అవ్వద్దు. మనం చూసుకున్నట్లయితే
స్పెషలైజ్డ్ సిఎస్సి వర్షన్ కొత్తగా వచ్చింది. ఆఫర్డ్ ఇన్ ప్రైవేట్ యూనివర్సిటీ, ఐఐటీస్, ఎన్ఐటీస్, IIITs చాలా ఆఫర్ చేస్తున్నాయండి. 50 సిఎస్సి విత్ ఏఐ అంటే సబ్ బ్రాంచ్ సిఎస్సి కంప్యూటర్ సైన్స్లోని ఏఐ వర్క్ అవుతుంది. 51 సిఎస్సి విత్ డేటా సైన్స్, సిఎస్సి విత్ సైబర్ సెక్యూరిటీ. 53 సిఎస్సి విత్ ఐఓటీ అంటే స్పెషల్గా సిఎస్సిలోనే ఒక పార్ట్ అనమాట. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సిఎస్సి విత్ ఏఐ, సిఎస్సి విత్ ఎంఎల్, సిఎస్సి విత్ సైబర్ సెక్యూరిటీ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. దాంట్లోనే సబ్ బ్రాంచ్ విడిగా కాకుండా ఇలా సిఎస్సి తీసుకొని దాని లోపల మనం మెయిన్గా ఈ కోర్గా ఏఐ, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ రిలేటెడ్ గురించి మనం డెప్త్గా నేర్చుకోవడం జరుగుతుందన్నమాట. మామూలుగా మన సిఎస్సి తీసుకుంటే అంటే అంత డెప్త్గా అయితే నేర్చుకోం. ఏఐ కానీ, డేటా సైన్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, ఐఓటీ కానీ. ఎప్పుడైతే మనం స్పెషలైజ్డ్ సిఎస్సి వర్షన్ తీసుకుంటామో, లైక్ సిఎస్సి విత్ ఏఐ, సిఎస్సి విత్ డేటా సైన్స్ ఇలాంటి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి చాలా డెప్త్గా కోర్ నాలెడ్జ్ అంటే వాటి గురించి డెప్త్గా చెప్పడం జరుగుతుందన్నమాట. దాంట్లో ఏముంది, ఏఐ అంటే ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది, దాంట్లో మెయిన్ పర్పస్ ఏంటి, ఎందుకు యూజ్ చేస్తాం, ఎలా వర్క్ అవుతుంది, ఇలా ఇప్పుడు మ్యాక్సిమం ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే మ్యాక్సిమం అందరూ సిఎస్సి విత్ సబ్ బ్రాంచెస్ని ప్రిఫర్ చేస్తున్నారు. 58 చూసుకున్నట్టయితే సిఎస్సి విత్ బ్లాక్ చైన్, ఇది కూడా మోస్ట్ ట్రెండింగ్ ఇన్ టెక్నాలజీ. 55 మనం చూసుకున్నట్లయితే సిఎస్సి విత్ క్లౌడ్ కంప్యూటింగ్. 56 సిఎస్సి విత్ గేమింగ్ అండ్ గ్రాఫిక్స్. 57 సిఎస్సి విత్ ఏఆర్ విఆర్. 58 సిఎస్సి విత్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. మీకు ఈ 58 బ్రాంచెస్ మీకు తెలిసినాయి అని నేను అనుకుంటున్నాను. బీటెక్లో ఇన్ని రకాల బ్రాంచెస్ ఉన్నాయని నాకు తెలిసినంత వరకు నా ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళకు కూడా తెలియదండి. మీకోసం నేను ఈ వీడియో మీకు యూజ్ అవ్వాలని కోరుకుంటూ చేశాను. మీకు ఎప్పుడైనా ఇవి విన్నట్టు కానీ తెలిసినట్టు కానీ ఉంటే ప్లీజ్ కామెంట్ బాక్స్లో నాకు తెలుసు ఎస్ నేను విన్నానని కామెంట్ చేయండి. తెలియకపోతే నేను కూడా తెలుసుకుంటాను ఎంతమందికి తెలియదు అని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా ఏమైనా కావాలంటే మీరు ఏ వీడియో కావాలి, ఈ 58 బ్రాంచ్లో ఒక బ్రాంచ్ గురించి నాకు స్పెసిఫిక్గా దాని శాలరీ ఏంటి, ఎక్కడెక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఏ కాలేజీలో ఏ కాలేజీలో ఎక్కువ బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి, ఇలాంటి వీడియోస్ కావాలంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దాని గురించి పూర్తిగా వివరంగా మీకు చెప్తాను. దాని గురించి ఒక వీడియో నేను మీకు చేస్తాను అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ హోప్ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను.